మార్చ్ ఇప్పుడే మొదలైంది, కానీ ఎండలేమో బాగా పెరిగిపోతున్నాయి. ఇంకా ఏప్రిల్ మే విషయానికి వస్తే కొంచెం టెన్షన్గా ఉంది. ఈ మారుతున్న క్లైమేట్లో అయాన్ష్ కొన్నిసార్లు టైర్డ్ అయిపోతూ ఉంటాడు. అది వాడి ఇమ్యూనిటీ మీద కూడా ప్రభావం చూపించవచ్చు. అందుకే ఈసారి నేను అయాన్ష్ సమ్మర్ రొటీన్ ని కొంచెం ముందుగానే స్టార్ట్ చేశాను. మార్నింగ్ టైం అయాన్ష్ కి కూల్ గా ఉండేది ఏదైనా ఇస్తాను, లైక్ మిల్క్ షేక్, సబ్జా వాటర్, అండ్ దాంతో పాటు సింపుల్ శాండ్విచ్ కూడా ఇస్తాను. ఎందుకంటే ఈ సమ్మర్ లో బాడీకి ఎక్కువ హీట్ ని పెంచే ఫుడ్స్ ని వీలైనంత వరకు తగ్గించడానికి ట్రై చేస్తాను. అయాన్ష్ కొన్నిసార్లు ట్రిక్కీ ఈటర్, అందుకే నేను ఒక చిన్న ట్రిక్ నేర్చుకున్నాను. హెల్దీగా చేయాలి, కానీ హెల్దీగా కనిపించకూడదు. ఈ రోజు నేను రాగి పరాటా చేస్తున్నాను. దాన్ని స్టార్ షేప్స్ లో కట్ చేస్తున్నా. ఇలా అయితే ఫ్యాన్సీగా కనిపిస్తుంది అండ్ స్పెషల్ ఫుడ్ లాగా అనిపిస్తుంది. అండ్ అయాన్స్ టిఫిన్ బాక్స్ లో నేను ఎప్పుడు లిటిల్ జాయ్స్ మల్టీ వైటమిన్ గమ్మీస్ కూడా పెడతాను. ఇందులో 6 రకాల నిజమైన ఫ్రూట్ మరియు వెజిటబుల్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. ఇవి 11కి పైగా అవసరమైన వైటమిన్స్ మరియు మినరల్స్ తో డైలీ మైక్రో న్యూట్రియంట్ సపోర్ట్ ఇస్తాయి. న్యూట్రిషన్ గ్యాప్స్ ని ఫిల్ చేయడంలో అలాగే ఇమ్యూనిటీకి కూడా హెల్ప్ చేస్తాయి. అండ్ దీంట్లో 0 యాడెడ్ షుగర్ అండ్ న్యాచురల్లీ స్వీటెండ్ విత్ చెకోరీ రూట్. ఇది ఒక ప్రీబయోటిక్ ఫైబర్, గట్ హెల్త్ మరియు డైజెషన్ కి కూడా మంచిది. అండ్ ఈవినింగ్ టైంలో నేను లైట్ గా హైడ్రేటింగ్ గా ఉండే స్నాక్ ఇస్తాను. ఇలా రౌండ్ షేప్స్ లో కట్ చేసిన వాటర్ మెలాన్. అండ్ ఈ రోజు డిన్నర్ కి సింపుల్ గా కర్డ్ రైస్. పెరుగులో సహజంగా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది బాడీకి కూలింగ్ ఎఫెక్ట్ ని ఇస్తుంది అండ్ ఈ సమ్మర్ లో చాలా మంచిది. ఈ సమ్మర్ లో పికీ ఈటింగ్, న్యూట్రిషన్, కూలింగ్ ఫుడ్స్ ఇవన్నీ బ్యాలెన్స్ చేయడానికి నేను ఇలా ట్రై చేస్తున్నాను.